ఇంత చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? ఇంత చిన్న వయసులో రావాల్సిన అవసరం ఏముందంటే సార్, ఇప్పుడు నా స్కూల్ టైం కూడా మా ఊళ్ళోనే అయిపోయింది. పిప్రి మా విలేజ్. సో పిప్రి అయితే మా సీనియర్ అన్నయ్యలు కూడా ఎట్లుంటుండే అంటే, మా క్లాస్ పక్కన ఒక గోడ ఉంటుండే. మా ఇంటర్వ్యూల టైంలో అదే గోడకు పోయి వస్తుండే. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత మేము కూడా అదే గోడకు పోసినాం. ఇప్పుడు నా స్కూల్ టైం అయిపోయి ఒక 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మా ఊళ్ళో ఎట్లుంటుందంటే, ఇప్పటికున్న పిల్లలు స్టిల్ ఇంకా అదే గోడకు పోస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక స్కూల్ వ్యవస్థలో ఒక టాయిలెట్స్ కూడా లేవు అక్కడ. ఇదే కాదు, ఇలాంటి వ్యవస్థలు ఇంకెన్నో అట్లనే ఉండిపోయినాయి మా ఊళ్ళో. సో అవిట్లని మార్చాలన్న ఉద్దేశంతోనే మనం ఇందులో దిగినామన్నట్టు. అట్లా ఒక మెయిన్గా కావాలా. మళ్ళీ నన్ను బాగా ఇచ్చేసిందంటే సార్, ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు. నేను పాంప్లెట్లు పంచడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సరైన ఇల్లు లేదు, మొత్తం రేకుల గోడనే ఉంది. ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి ఈ చలికాలం ఎట్లుంది, ఫుల్ చలి వస్తుంది. ఇంట్లో 2 ఉన్నారు, ముసలావిడ ముసలాయన. వాళ్ళకి కొడుకుల సపోర్ట్ కూడా లేదు. వాళ్ళిద్దరికి వెళ్తే వాళ్ళతో మాట్లాడిన తర్వాత పాపం వాళ్ళ కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నారు. కనీసం వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. ఇల్లు వదిలేయండి, కనీసం పెన్షన్ కూడా లేదు. సో ఇలాంటి అర్హత ఉన్నా కూడా ప్రభుత్వ సౌకర్యాలు రాని ఇల్లు ఎన్నో ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ అందించాలా అన్న కాన్సెప్ట్తోనే మనం ఇందులో ఉన్నాం సార్.